మై డియర్ ఫ్యామిలీ, లాస్ట్ వీడియోలో ఫిష్ కర్రీకి కావాల్సిన మసాలాలన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా. సో ఈరోజు ఫిష్ కర్రీ ఎలా చేయాలి అనేది షేర్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకున్నాను. అందులోకి ఫిష్ కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి యాడ్ చేశాను. అండ్ మీకు చూపించిన మసాలాలన్నీ 1 by 1 యాడ్ చేసుకొని లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టి జస్ట్ ఒక 10 minutes పాటు మనం ఫ్రై చేసుకుంటే పచ్చివాసన పోయి టేస్టీగా వస్తుంది కర్రీ. ఆ తర్వాత చింతపులుసు కూడా యాడ్ చేశాను. అండ్ మనకి ఫిషెస్ ఎన్ని ఉన్నాయి అనేది క్వాంటిటీ చూసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఫిషెస్ 1 by 1 ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా ఫిష్ ముక్కలు వేస్తుంటే నేను పెట్టిన గిన్నె చిన్నగా అనిపించింది, అందుకే ఇలా కడాయిలోకి చేంజ్ చేసుకున్నాను. ఫిష్ ముక్కలు అన్నీ వేసిన తర్వాత మనం గరిటెతో తిప్పకూడదు, ఇలా జస్ట్ కడాయిని పట్టుకొని చేత్తో ఇలా తిప్పుకోవాలన్నమాట. కర్రీ అంతా దగ్గర పడుతూ ఉన్నప్పుడు ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి యమ్మీ ఫిష్ కర్రీ రెడీ.